తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్కి మనం అందరం కూడా శుభాభినందనలు తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. సాధారణంగా ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ పార్షియల్గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవలేదని లేదా ఈవీఎంలు సరిగా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని బదిలీ చేశారని ఇటువంటి నెపన్ని సాధారణంగా మనం ప్రతిపక్ష ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం, ఆత్మస్థైర్యం రాజకీయ నాయకులకి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ అద్భుతమైనటువంటి విజయం కేవలం దేశం స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం, వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు, అపేక్షలు కూడా ఇమిడి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత్ భారత్కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్కి, ఆత్మనిర్భర్ భారత్కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో, అవినీతి రహిత పాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధించింది. ప్రపంచంలో స్థూలోత్పత్తి ఏదైతే ఉన్నదో అది కేవలం 3% ఉంటే మన భారతదేశ ప్రగతి 7-8% ప్రగతిని సాధించింది అంటే అది మన ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి, వారు అనుసరించినటువంటి విధానాలే అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తి భారతదేశం అని చెప్పి ప్రజలు చెప్పేవారు. అటువంటి ఆర్థిక శక్తిని 11వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే ఇది సాధ్యమైంది అని చెప్పి మనం గమనించాలి. 5వ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచంలో భారతదేశం గుర్తింపు చెందినటువంటి సందర్భంలో మరి దాని యొక్క పర్యవసానం ఏ విధంగా మన దేశం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఇవాళ ఆ స్థాయికి ఎదగలిగింది కాబట్టి దేశంలో 4 కోట్ల మంది పేదలకి ఇళ్ళు ఇవ్వగలిగింది. అదేవిధంగా 10 కోట్ల మంది పేదలకి మరి టాయిలెట్ నిర్మాణం చేసి, మరుగుదొడ్ల నిర్మాణం చేసి పేదలకు ఇవ్వగలిగాం. దేశంలో 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే మనం ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తున్నామంటే అది 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదిగినటువంటి సందర్భంలోనే సాధ్యపడింది అని చెప్పి మనం గమనించాలి. అదేవిధంగా 50 కోట్ల మంది పేదలకి ఇవాళ ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగానే 5 లక్షల రూపాయల వరకు వైద్య సహకారాన్ని మనం అందించగలుగుతున్నాం.
రాబోయే కాలంలో 70 సంవత్సరాలు పైబడినటువంటి ముదస్సులు ఎవరైతే ఉన్నారో వారికి సైతం ఆయుష్మాన్ భారత్ అందించగలుగుతున్నామంటే ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి సందర్భంలోనేనని చెప్పి మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఇవాళ జల్ జీవన్ మిషన్ ఇంతకు ముందు వరకు కూడా సరైనటువంటి త్రాగునీరు, శుభ్రమైనటువంటి త్రాగునీరు 2019 ఆగస్టు అప్పుడు ఉన్నటువంటి కుళాయి కనెక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే 3,24,00,000 మంది మాత్రమే ఇళ్లలో మాత్రమే ఈ కుళాయి కనెక్షన్ ఉండేది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ దేశంలో 14,95,00,000 మంది, అంటే దగ్గర 15 కోట్ల మందికి ఇవాళ దేశవ్యాప్తంగా పేదలకి కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగాం. అంటే 5 సంవత్సరాల కాలంలోనే దగ్గర 11 కోట్ల మందికి అదనంగా మనం కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. లక్షలాది కిలోమీటర్ల రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. 2014 సంవత్సరానికి ముందు రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు సత్యకుమార్ గారిని, అదేవిధంగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. 2014 సంవత్సరానికి ముందు రోడ్ల నిర్మాణం ఏ స్థాయిలో జరిగేదంటే ఒక రోజులో 13 నుండి 14 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం జరిగేది. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పిదప ఇవాళ కనుక మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా వందే భారత్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అనూహ్యంగా వాటి సంఖ్య కూడా పెరగడం జరిగింది. ఇవన్నీ ఎందుకు ఎలా సాధ్యపడ్డాయి అని అంటే ఇది మనం 11వ స్థానం నుండి 5వ స్థానానికి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి అని చెప్పి మీ అందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన. అయితే ప్రతిపక్షాలు మనల్ని విమర్శిస్తూ ఉంటారు, మీరు ఇన్ని చేశామని చెప్పి చెప్తున్నారు, మరి మీ సీట్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది పార్లమెంట్ లో అని చెప్పి మనకి వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవి కూడా మనం ఒకసారి సంఖ్యలతో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. 2019 సంవత్సరంలో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర 92 కోట్ల మంది. 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 23 కోట్లు, అంటే 22,90,00,000 పైచిలు. కనుక 23 కోట్ల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఓటర్ టర్నౌట్ శాతం ఎంతమంది ఓటు వేశారంటే 66% మంది ప్రజలు ఎవరైతే ఈ 92 కోట్ల మందిలో ఎవరైతే నమోదై ఉన్నారో వారిలో 66% మాత్రమే బయటకు వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి. ఇవాళ 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర 97 కోట్లు. రిజిస్టర్డ్ ఓటర్స్ అని అంటాం మనం. వారిలో బయటకు వచ్చి ఓటు వేసినటువంటి వారు 67%. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 24 కోట్ల వరకు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య పెరిగిందా లేదా? ఖచ్చితంగా మన ఓటు సంఖ్యాపరంగా చూసుకుంటే పెరిగింది, కానీ అవి సీట్లుగా మారలేదు అనేటువంటి అంశం. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది అనేటువంటి విషయం. ఎందుకంటే ఓట్లు పెరిగాయి కనుక మన బలం పెరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించరాదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఓటమి ఎందుకు మనకి ఇన్ని సీట్లు తగ్గాయి అని అంటే ప్రతిపక్ష పార్టీలు మన మీద చేసినటువంటి దుష్ప్రచారం. ప్రధానంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఒకంత ఆందోళనలో ఉన్నటువంటి ఆ వర్గాలకి చెందినటువంటి వారు మరి భయం ఉంటుంది కాబట్టి మనకి కొంత మేరకు
దాని ప్రభావం మన మీద పడింది అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇవాళ ఎవరైతే రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మార్చేస్తుంది అని చెప్పారు, ఒక్కసారి వారిని గుండెల మీద చేయి వేసుకుని సింహావలోకనం చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, 100 సార్లుకి పైగా మన రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఘనత వారికే దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. 100కి పైగా అమెండ్మెంట్స్ మన రాజ్యాంగానికి చేసినటువంటి ఘనత ఆ కూటమికే దక్కుతుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇది ఖచ్చితంగా దుష్ప్రచారం అనేటువంటి అంశం. అదేవిధంగా రాజ్యాంగం పట్ల మాకు చాలా నిబద్ధత ఉన్నది అని చెప్పి వారందరూ కూడా చెప్తున్నారు కదా. ఇవాళ వారందరూ ఈ యూపీఏ ఈ ఇండి కూటమి వారికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లోకి వచ్చినటువంటి సందర్భంలో రాజ్యాంగాన్ని పైన చేత్తో పట్టుకుని ఊపుతా కూర్చున్నారు పార్లమెంట్లో. కానీ మన ప్రధాని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోకి అడుగు పెట్టిన వెంటనే వారు ముందుగా మన రాజ్యాంగం దగ్గరికి వెళ్ళి నమస్కరించి, శిరస్సు వంచి నమస్కరించి ఆ తర్వాత వారి బాధ్యతని స్వీకరించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి జరిగినటువంటి అవమానం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వారిని అవమానించిందో దేశ ప్రజలు మర్చిపోలేదు. వారిని ఎన్నికల్లో గెలవకుండా ఒక రకంగా కుట్ర చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత్ రత్న ఇచ్చింది కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారు విద్య అభ్యసించినటువంటి ప్రాంతం, ఇల్లు, వారు మంత్రిగా ఉన్నటువంటి ఇల్లు, వారు లండన్ లో చదివినటువంటి ఇల్లు, అదేవిధంగా వారి చివరి కాలం వారు గడిపినటువంటి ఇల్లు, ఈ 5ంటిని కలిపి పంచతీర్థాలుగా కూడా వాటిని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మాత్రమే కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి